మెదక్ జిల్లా రాష్ట్రంలో మెతుకు సీమగా పేరు. వెనుకబడ్డ ఈ జిల్లాలో అంతర్జాతీయ స్థాయిలో విద్యను అందించేందుకు నడుం కట్టారు శ్రీనివాసరావు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలన్న లక్ష్యంతో మెదక్ జిల్లా పటాన్చెరు సమీపంలోని ఇంద్రేశంలో విద్యా సంస్థను స్థాపించారు శ్రీనివాసరావు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతూ భావి భారత పౌరులను తీర్చిదిద్దుతోంది గౌతమ్ అప్పర్ ప్రైమరీ స్కూల్. మాంటెసరీ విద్యా విధానాన్ని అమలు చేస్తూ మంచి ఫలితాలను అందిస్తోంది గౌతమ్ అప్పర్ ప్రైమరీ స్కూల్. ఇక్కడ కనిపిస్తున్న ఈయన పేరు శ్రీనివాసరావు. తాను పుట్టిన మెదక్ జిల్లాలో మంచి కార్యం చేపట్టాలనుకున్నారు. ఆలోచన వచ్చిందే తడవుగా 2011లో జిల్లాలోని ఇంద్రేశంలో గౌతమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ను నెలకొల్పారు. తొలుత చిన్నగా ప్రారంభించిన పాఠశాలలో సకల సదుపాయాలను కల్పించారు. నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా వీరు పనిచేస్తున్నారు. సుశిక్షితులైన ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల సౌకర్యార్థం బస్సులను కూడా ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పిల్లల్ని తీర్చిదిద్దుతున్నారు శ్రీనివాసరావు. క్రీడలు, పోటీ పరీక్షల్లో సైతం ఈ పాఠశాల విద్యార్థులు ముందుంటున్నారు. తక్కువ కాలంలోనే మంచి ఫలితాలు సాధించింది గౌతమ్ అప్పర్ ప్రైమరీ స్కూల్. వ్యాపార దృక్పథంతో కాకుండా సేవాభావంతో పనిచేయడం వల్లనే విజయాలు సాధిస్తున్నామంటున్నారు గౌతమ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ కరెస్పాండెంట్ శ్రీనివాసరావు. మీన్స్ ఎల్కేజీ లేదా నర్సరీలోకి అడ్మిషన్ తీసుకోగానే వాళ్ళకి లెటర్స్ నేర్పడం అనేది మేము ఎటువంటి పరిస్థితుల్లో లెటర్స్ నేర్పడానికి ప్రాధాన్యత ఇవ్వము. మొట్టమొదటి వాళ్ళకి మజిల్స్ పవర్ ఏర్పడడానికి ప్రాధాన్యత ఇస్తాము. అదేవిధంగా మానసిక ఎదుగుదలకు రావడానికి కూడా ప్రాధాన్యత ఇస్తాము. ఇచ్చిన తర్వాతనే అక్షరాలు అంటే లెటర్స్ నేర్పడం అనేది ప్రారంభిస్తాము. ఆ విధంగా మేము గ్రామీణ ప్రాంతంలో ఎన్నుకున్నాము. గ్రామీణ ప్రాంతంలో ఎన్నుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పట్టణాల్లో ఉన్న విద్యార్థులే మంచి తెలివైన వాళ్ళు లేదా త్వరగా అవగాహన చేసుకుంటారు అన్న విధానాన్ని వ్యతిరేకించి గ్రామీణ ప్రాంతంలో తక్కువ ఫీజు స్ట్రక్చర్తో విద్యా సంస్థని ప్రారంభించాము. గ్రామీణ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీయటకు కొరకై మేము ఈ చిన్న ఇంద్రేశం అనే గ్రామంలో ఉన్న సిటిజన్ కాలనీలో మా విద్యా సంస్థని ప్రారంభించాము. అధునాతన సాంకేతికతతో విద్యను అందిస్తూ మాంటెస్సోరీ విద్యా విధానం అమలు చేస్తోంది గౌతమ్ స్కూల్. విద్యార్థుల్లో మేనరిజం, డిసిప్లిన్ కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది పాఠశాల యాజమాన్యం. గణితం, సైన్స్ లో, ప్రైమరీ ఆపరేషన్స్ లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థి పాఠశాలకు వచ్చిన, బయటకు వెళ్లిన సమాచారం ఎప్పటికప్పుడు బయోమెట్రిక్ యంత్రం ద్వారా తల్లిదండ్రులకు చేరుతుంది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలు స్కూల్కు వెళ్లారో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆహ్లాదకరమైన వాతావరణంలో వివిధ రకాలైన ఆటబొమ్మలను పాఠశాలలో ఉంచారు. పాఠశాలలో కూడా విద్యార్థులపై ఒత్తిడి పెంచకుండా ఆడుతూ పాడుతూ చదువుకునేలా ప్రోత్సహిస్తోంది గౌతమ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ యాజమాన్యం. గణితాన్ని బోధించేటప్పుడు మనము ఉపయోగించవలసిన పరికరాలను కూడా వీళ్ళకి ఏ విద్యా సంస్థలో లేని విధంగా అందుబాటులో ఉంచాము. బయోమెట్రిక్ మిషన్ ద్వారా అతని యొక్క ఐడెంటిటీ కార్డును ఇచ్చేయంగానే అతను పాఠశాల నుండి ఇంటికి బయలుదేరుతున్నాడు మెసేజ్ పోతుంది. అదేవిధంగా ప్రతి విషయాన్ని కూడా మేము అధునాతన సాంకేతిక విజ్ఞానం ద్వారా మరియు మాంటెసోరీ విద్యా విధానం ద్వారా మా యొక్క పాఠ్యాంశాలను నేర్పుట కొరకు రుమి ఎడ్యుకేషనల్ వారితో కూడా మేము ఒప్పందం కుదుర్చుకొని ఉన్నాము. వారి ఒప్పందం వల్ల ఇంగ్లీష్ యందు ప్రావీణ్యత సంపాదించుటకు గెంకి ఇంగ్లీష్ అనే సింపుల్గా ఇంగ్లీష్ మాట్లాడటం ఎలా అనేది దానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి విద్యార్థుల్లో కూడా ఒక మేనరిజం, డిసిప్లిన్ అన్నీ కూడా గెంకి ఇంగ్లీష్ ద్వారా నేర్చుకునేటకు రూపకల్పన చేశాము. పేద విద్యార్థులకు ఆర్థిక చేయూతను కూడా అందజేస్తున్నారు గౌతమ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ యాజమాన్యం. భవిష్యత్తులో గౌతమ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. విజయోస్తులో ఇప్పుడు మరో చిన్న విరామం.